హాయ్ ఎవ్రీవన్. రిజల్ట్స్ కోసం ఒక చిన్న క్లారిటీ తీసుకురావడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఐ నో చాలామంది అనుకుంటున్నారు ఎలా అయితే ఇంటర్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఒక పర్టికులర్ డేట్ అనేది ఉంటుందో అలా ఇక్కడ కూడా మనకి ఏమైనా ఎస్బిటిఈటి అఫీషియల్స్ నుంచి ఒక డేట్ వస్తే బాగుంటుంది, లేదా ఒక డేట్ ఆ రోజు కాకపోయినా అట్లీస్ట్ మరుసటి రోజుకైనా ఇంటర్ రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా. సో అలా అని చెప్పి మీలో చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు, నేను చూశాను. నాకు కూడా అంటున్నారు అన్న వచ్చేస్తే ఇలా ఒక డేట్ ఇస్తే బాగుంటుంది అని. ఎస్, ఇలాంటి సిస్టమ్ ఏదైనా మన ముందుకు వస్తే అలా పర్టికులర్ ఒక డేట్ అనేది వస్తే అనేది చాలా బెటర్, ఇలా ఎంత క్లారిటీ లెస్గా ఉండేటానికన్నా. ఓకే, సో మనం ట్రై చేద్దాం. ఒకవేళ అది పాసిబిలిటీ ఉందో లేదో నాకు తెలీదు, విల్ ట్రై. ఓకే, సో నేను కూడా మాట్లాడతాను ఒకసారి, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి నేను నెక్స్ట్ ప్రాసెస్కి ఏమైనా ఇలా అవుతుందేమో అని చెప్పి అడగడానికి ట్రై చేస్తా. ఓకే, దెన్ ఇది పక్కన పెట్టేయండి, ఇది విషయం కాదు ఇప్పుడు. సో నెక్స్ట్ ఏంటి అంటే, నాకు నిన్న నైట్ 10:30కి ఒక స్టూడెంట్ నుంచి ఒక అఫీషియల్ పేజ్ వచ్చింది, జస్ట్ ఒక పేపర్ లాగా పంపించారు త్రూ టెలిగ్రామ్. ఓకే, ఆ స్టూడెంట్ నుంచి. అందులో ఏముంది తెలుసా, ఎస్బిటిఈటి అఫీషియల్ ఎలా అయితే ప్రింట్ ఉంటుందో అలానే వచ్చింది, నెంబర్స్ ఉన్నాయి, మ్యాటర్ కూడా ఉంది. ఇట్ ఈస్ హియర్ బై టు ఇన్ఫార్మ్ దట్ రిజల్ట్స్ కంపైల్డ్ అయిపోయాయి, సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయినాయి, అండ్ రిజల్ట్స్ అనేవి May 29th మార్నింగ్ 11 o'clockకి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది అని చెప్పి ఆ నోటీస్ ఉంది. నేను ఇక్కడ ఒకసారి వేయడానికి ట్రై చేస్తాను, చూడండి. నిన్న నైట్ 10:30కి రాత్ర. బట్ నాకు ఒక స్టూడెంట్ నుంచి వచ్చింది. ఆ స్టూడెంట్కి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మీకు కూడా ఇది వచ్చిందా రాలేదా అనేది ఒకసారి కమెంట్ చేయండి. వచ్చే ఉండొచ్చు మేబీ ఇలాంటి ఇమేజ్ అనేది. సో అది రియలా కాదా వెరిఫై చేయలేము, ఎందుకంటే స్టూడెంట్కి అడిగాను బట్ నో రిప్లై. అండ్ దెన్ అది రియలా కాదా మనకు తెలియదు. సో నేను మళ్ళీ ఆ ఫేక్ న్యూస్, ఒకవేళ అది నిజంగా ఫేక్ అయి ఉంటే అది తీసుకొచ్చి నేను మీకు పాస్ చేయడం ఎందుకు అని చెప్పి తీసుకురాలేదు. సో అది ఇంకెవరికి నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళకూడదు, మళ్ళీ ఫార్వర్డ్ అవ్వకూడదు అని చెప్పి నేను తీసుకురాలేదు. జస్ట్ ఒకసారి వేస్తున్నాను. ఇప్పుడు అది ఫేక్ అనే మనకు తెలిపింది ఆల్మోస్ట్, ఎందుకంటే ఈ వీడియో టైంకి 29th May ఈవినింగ్ 5 దాటేసింది కాబట్టి, ఇప్పుడు 5 అయిపోయింది కాబట్టి, ఇంకా ఇప్పుడు అదేంటి మార్నింగ్ 11 o'clock అని చెప్పి అందులో ఉంది. ఒకవేళ అది రియల్ అయినా ఏమైనా పోస్ట్పోన్ అయ్యిందేమో రిజల్ట్స్ కోసం మనకి తెలియదు. ఓకే, ఇది ఇంకొక క్లారిటీ. దానికోసం ఎవరైనా అడుగుతారని ముందే చెప్తున్నాను. అండ్ రిజల్ట్స్ అనేవి లాస్ట్ వీక్ నేను చెప్పినట్టుగా ఈ వీకెండ్ లోపు వస్తాయని చెప్పాను, బట్ టిల్ డేట్ రాలేదు. రిజల్ట్స్ అనేవి వస్తే మనకి అఫీషియల్గా రేపటి లోపు రావచ్చు, లేదా సండే కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీక్ అన్నారు కాబట్టి, ఈ వీక్ అంటే సాటర్డే ఎండ్ వరకే అయినో, సండే కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లోపు వచ్చేస్తుందని 100% నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అఫీషియల్ డేట్ అయితే లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక క్లారిటీ ఇవ్వడం కోసం కొన్ని థింగ్స్ని నేను మీ ముందుకు ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ కొంతమందికి క్లారిటీ లేదు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ. రిజల్ట్స్ అనేవి ఫెస్టివల్స్ అప్పుడు సండేస్ సాటర్డేస్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు చెయ్యరా అంటే అలా ఏం లేదు. నాకు తెలుసు, నేను పాలిటెక్నిక్ స్టూడెంట్ని. నేను రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఫెస్టివల్ రోజు రాదేమో అనుకున్నాను, బట్ ఒక సెమిస్టర్లో దసరా రోజు వచ్చింది, ఇంకొకసారి సండే వచ్చింది. ఒక రోజు మిడ్ నైట్ ఆల్మోస్ట్ 12 o'clockకి 11 o'clockకి కూడా రిలీజ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు వచ్చినా యూట్యూబర్స్గా మా పని నేను మీకు ముందుకు తీసుకురావడమే. సో అదే చేస్తాను. రిజల్ట్స్ అయితే అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. హోపింగ్ దట్ రేపు నైట్ కల్లా వస్తుందని 100% హోప్ చేస్తున్నాను. ఇది సక్సెస్ఫుల్గా వచ్చేస్తే ఇంకా మీకు పండగే, ఇంకా రిజల్ట్స్ కోసం టెన్షన్ అయితే ఉండదు. ఇది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. ఏమైనా ఫర్దర్ అప్డేట్ ఇంకా నా దగ్గర నుంచి అయితే మీకు రాదు. రిజల్ట్ వస్తేనే నేను చేయడానికి ఇంకా ఉన్నాను, ఎందుకంటే ఇట్స్ కీప్ ఆన్ మూవింగ్. అలాగా నన్ను అడుగుతున్నారు, నేను కూడా అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాను. మ్యాక్సిమం వచ్చేస్తాయి, రాకపోతే కనుక చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.